దేవుడే. ఒక అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని తన మనుషుల పేరు భూమి మీద పెట్టుకొని వారికి దేవుడు నేనని దేవుడు రాయించిండు అంటే మోషే గారితో. ఈ ముగ్గురికి భూమి మీద ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఇదంతా మా పౌరస్థితి అంతా పరలోకంలో ఉంది. నువ్వు ఎక్కడైతే మరి శిల్పియు నిర్మాణకుడవై ఉన్నావో ఆ పునాదుల గల ఆ పట్టణము గురించి మీరు ఎదురు చూశారు కనుక ఆ ముగ్గురు పేరులే చెప్పుకోదగ్గగలిగిన దేవుడు. మరి ఈరోజు నువ్వు నేను మనం ఈ భూమి మీద ఇదే సొంత ఊరు అని పాతుకుపోతుంటే మన పేరు దేవుడు ఏమైనా చెప్పుకుంటాడా చెప్పండి? ఇదే ఊరు మనది అంటాం, ఇది నా ఇల్లు అంటాం. ఓకే, ఇల్లు మనదే కావచ్చు, కానీ ఉన్నంత వరకు కదా ఈ తొడుగులో నుంచి వెళ్ళిపోతామన్న ఆలోచనలోకి రావాలి కదా. ఏమున్నా ఈ భూ సంబంధమైన వాటి పైన మనం ఎక్కువగా ఆలోచిస్తాం. మనం పరలోకం నుంచి వచ్చాం, దేవుళ్ళలో నుంచి వచ్చాం. వచ్చిన మనం ఏం చేయాలి, ఎందుకు పంపించిండు, మనం ఏం చేసి తిరిగి వెళ్ళాలి.